ప్రజల కోసం ప్రజల మాట వినిపించే వార్తలు. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ యారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశయాలు ఇంకా నెరవేరలేదని విమర్శించారు. రైతులకు ఇప్పటికీ రుణమాఫీ, రైతు భరోసా పూర్తిగా అమలు కాలేదని మండిపడ్డారు. ఎరువుల కోసం ఆన్లైన్ యాప్ విధానం రైతులకు ఇబ్బందిగా మారిందని, గ్రామ స్థాయిలోనే నేరుగా సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. కవితక్క నాయకత్వం. లక్ష్మి గారికి, కృష్ణవేణక గారికి, మిగతా వచ్చిన మా అందరికీ పేరు పేరు నమస్కారాలు. యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి తెలంగాణ కోసం పోరాటంలో మనం తెచ్చుకుని తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈరోజు కూడా 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణలో కానీ, ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ మన యొక్క తెలంగాణకు ఎంతవరకు న్యాయం జరిగింది, మన యొక్క తెలంగాణ ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగింది అనేది మీకు అందరికీ తెలుసు. యాక్చువల్గా నీళ్లు, నిధులు, నియామకాల పేరుకిన వచ్చిన తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఇంకా ఏమీ ఫుల్ఫిల్ కాని పరిస్థితి. మనం ఈరోజు కూడా ఎలాంటి నిరుద్యోగులు అట్లే ఉండిపోయారు, నీళ్ళ పరిస్థితి అలానే ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. అక్కగారు చెప్పినట్టు ఇందాక యాప్ ఒకటి పెట్టారు, యూరియా యాప్. మినిమం రైతులకి మినిమం కావాల్సినవి యూరియాలు, ఫర్టిలైజర్ మినిమం. ఆ ఫర్టిలైజర్ కూడా అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం. ఈ యాప్లు అనేది ఎంతమంది రైతులు ఎంతమంది ఇవాళ చదువుకుంటున్నారు, ఎంతమంది ఇలా యాప్లు చూడగలుగుతారు? మ్యాక్సిమం విద్య లేని పిల్లలు వాళ్ళ కొడుకులతో ఎవరితో చేయించుకోవాలంటే వాళ్ళు అందుబాటులో ఉండరు. ఇవాళ పరిస్థితి ఎవరికో సెల్ ఫోన్ ఇచ్చి బదిలాడి చేయించుకున్నా కూడా అది కరెక్ట్ కావట్లేదు. నిన్నెట్నో ఎక్కడో దేవరకొండ బుక్ చేస్తే మీరా కూడా వచ్చిందట. వాళ్ళు ఎట్ట తీసుకుపోవాలి? ఇవన్నీ ఆలోచించి ఆల్రెడీ మొన్న నల్గొండలో కవితక్క గారు రైతు సమావేశం పెట్టడం జరిగింది. రైతు సంఘం నాయకులను తీసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు రైతులకి ఎలా న్యాయం చేయాలి, రైతుల్ని ఎలా రాజు చేయాలి అనే విషయంలో మేము రైతుల మీద కాన్సెప్ట్ చేసి మొన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నల్గొండలో. ఎట్టి పరిస్థితులలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతునే రాజు లెక్క చూడాలి. రైతులందరికీ కూడా ప్రతి ఒక్క మండల కార్యాలయంలో డెస్కులు ఏర్పాటు చేసి ఒక రైతు వచ్చేటట్టునే ఆఖరికి ఎంఆర్ఓ కూడా లేచి నిలబడే విధంగా రైతుని ఒక గౌరవప్రదమైన మనిషిగా గుర్తించే విధంగా చాలా చర్యలు తీసుకునేది ఉంది. రెండోది ఉచిత విద్య, మినిమం కావాల్సిన ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈ రెండు కూడా చాలామంది అంటారు ఉచిత విద్య ఎలా పాసిబిలిటీ అవుతుంది, ఉచిత వైద్యం ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే ఉన్నది. దానికి ఆ ఉచిత విద్య ఇవ్వడం కోసం అన్ని రకాలుగా కూడా కవితక్క ఆల్రెడీ బేస్లో మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని అంత ఈజీగా ఏదో పై మాటలు చెప్పడం కోసం రాలేదు. 100% చాలా లోతుగా విశ్లేషించిన తర్వాత మాత్రమే ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది మా దాంట్లో చేసడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఏ రైతు కూడా, ఏ పిల్లగాళ్ళు కూడా, నిరుద్యోగులు కూడా, మహిళలు కూడా ఎవ్వరికీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అని కవిత కాలేజీ నొక్కి చెప్పింది. అన్నీ అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా విశ్లేషణ అనేది చాలా మొత్తం లోతుగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకునే పరంగా కూడా మొత్తం ఉంది. ఏ ఒక్కటి కూడా పోయి పైకి చెప్పి ఉత్తమ మాటలు చెప్పి దాటేసే ప్రభుత్వాలు కాదు. ఈరోజు చాలా ముగిసర కార్త అయిపోయింది. రైతులు నారు పోసుకునే పరిస్థితికి వచ్చి, పొలాలు దున్నే పరిస్థితికి వచ్చి, అయినా కూడా రైతు బంధు లేదు. అసలు ఇస్తారని రైతు భరోసా లేనే లేదు. ఆ రైతు భరోసా కూడా ఇలాంటి చిన్న హామీలు కూడా రైతును బిచ్చగా చేసింది. రైతు అడుక్కోవాల్సి వస్తుంది. రైతు భరోసా ఎప్పుడు పడుతుంది, రైతు ఏం పడుతుంది, ఎప్పుడు పడుతుంది, అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మొత్తం మీరు ప్రణాళికతోటి ముందుకెళ్ళే ప్రోగ్రామ్ ఇది. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలందరూ దీవిస్తారు. అధికారంలోకి వచ్చేది ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ఏ.
అందులో ఏమాత్రం సందేహం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి పాజిబిలిటీ అవుతుంది అని నిరూపించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. జై టీఆర్ఎస్, జై కవితక్క, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి హైదరాబాద్